టైలరింగ్ హబ్ వాళ్ళైతే చాలా అద్భుతమైన అవకాశాన్నయితే అందరికీ అందిస్తున్నారని చెప్పాలి. ప్రత్యేకించి ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీలో ఓవరాల్‌గా వాళ్ళు స్టేట్‌కొచ్చేసి 300 టైలర్స్ కోసమైతే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఓవరాల్‌గా 600 టైలర్స్ కోసమైతే వాళ్ళు చూస్తున్నారు. అయితే వాళ్ళు మనకి మెటీరియల్ ఇవ్వడం దగ్గర నుంచి, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ దగ్గర నుంచి, ఫినిషింగ్ వరకు కూడా వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తూ, దానికి ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా వాళ్ళే భరిస్తూ, మనకొక ఫ్రాంచైజ్ రన్ చేసుకోవడానికైతే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. మనం దీనికి కావాల్సిందేంటంటే మెయిన్‌గా వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే ఫస్ట్ రీచ్ అయిపోండి. ఇది ఎలా స్టార్ట్ చేయాలని వాళ్ళు రీచ్ అవుతారు. వాళ్ళు డిస్ట్రిక్ట్ వైస్‌గా అలాగే స్టేట్ వైస్‌గా ఇలా యూనిట్స్ రన్ చేసే వాళ్ళ కోసమైతే చూస్తున్నారనమాట. మీరు టైలర్స్‌ని ఎంతమందినైతే గ్యాదర్ చేసుకొని యూనిట్ రన్ చేస్తే, ఆ యూనిట్ రన్ చేసే మాస్టర్స్‌కి వాళ్ళు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ యూనిట్‌కి తగ్గట్టుగా టెలికాలర్స్ ఎంతమందైతే కావాలో వాళ్ళు ముందే చెప్తారు. ఆ టెలికాలర్స్‌ని కూడా వాళ్ళే సాలరీ ఇచ్చి మరి మెయింటైన్ చేసుకుంటారు. అండ్ దానికి తగ్గ మెటీరియల్ మనకి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ మెటీరియల్‌ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం, అలాగే ప్యాటర్న్స్‌ని కూడా వాళ్ళు మనకిస్తారు. ఆ ప్యాటర్న్ బట్టి మనం డ్రెసెస్ కావచ్చు, అలాగే బ్లౌజెస్ కావచ్చు స్టిచ్ చేసి, మనం వాళ్ళకి ఫినిషింగ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఆ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వాళ్ళు మన రెడీ అయిన మెటీరియల్‌ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ డీటెయిల్డ్‌గా ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎండీ ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. అంటే ఈ ఫ్రాంచైజీ ఇవ్వడం, అలాగే యూనిట్స్ రన్ ఫ్రాంచైజీ చేయడం ఇవ్వడం అంటే దీని మేడం, గురించి క్లియర్‌గా. ప్రతి ఒక్క టైలర్స్‌కి మేము కాటన్ డ్రెస్సులు ఇస్తాం మేడం. హ్మ్. ప్రతి ఒక్కటి కాటన్ డ్రెసెస్, బ్లౌజ్ పీసెస్ మేమే పంపిస్తాం మీకు. దానికి తగ్గట్టుగా ప్యాటర్న్ మేమే పంపిస్తాము. మీకు కటింగ్ అంతా మీరు కటింగ్, స్టిచ్చింగ్ చేసి మాకు ఫినిషింగ్ చేసి బాగా ఇవ్వాలి. మీరు యా గ్రామంలో ఉన్న ఎక్కడ విలేజ్‌లో ఉన్న మేము మీకు చేరేలాగా మేము కొరియర్ సర్వీస్ కూడా మీకే సప్లై చేస్తాం మేము. హ్మ్. ఎంత బాగా మీరు కుట్టినారంటే దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ మీకు బ బ ఆ బొటిక్ డిజైన్‌లో మీకు మంచి మంచి ఫ్రాంచైజీ దానికి తగ్గట్టుగా కూడా మీకు పేమెంట్ మేము అందిస్తాం మేడం. మీరు మీ దగ్గర 10 మంది ఉన్నా కూడా మేము 10 మందికి ఒక ఇన్‌చార్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా మేము ఛాన్స్ ఉంది మేడం. యూనిట్ ట్రస్ట్‌గా కానీ, టైలరింగ్ పరంగా కానీ ఏదైనా ఒంటరిగా వచ్చినా కూడా ఒంటరికి కూడా మేము వర్క్ ఇస్తాం మేడం. ఎక్కడున్నా కూడా మీకు నంబర్‌కి ఫోన్ చేసి మమ్మల్ని కలవండి. మీకు ఎటువంటి సదుపాయం కావాలో మేము వర్క్ చేస్తాం మేడం. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ టైలర్స్‌ని తీసుకొచ్చి యెస్ మేడం. వర్క్ చేయాలి యెస్ అంటే మేడం. ఒక ప్లేస్ మీకు కావాలి. యూనిట్, ఆ ఒక యూనిట్ ప్లేస్‌కి మీరు మరి చేసుకోవాలి మేడం. కరెంట్ బిల్లు, రెంట్ ఇవన్నీ అంతే ఉంటాయి మేడం. కదా! మరి వాటిల సంగతేంటి? అది పీసెస్ ఇప్పుడు ప్రెజెంట్‌కి మేము టైలరింగ్ స్టైల్ మాత్రం ఇస్తున్నాం మేడం. హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్‌కి ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ పోతాం మేడం. హ్మ్. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు అయిపోయింది కాబట్టి ఆంధ్రాకి ఫస్ట్ మేము టైలరింగ్ ఇస్తున్నాం. ఓకే. ఆ టైలరింగ్ మీరు నేర్చిన తర్వాత పికప్ అయిన తర్వాత దాన్ని హ్మ్. అలాగే మేము షోరూమ్ లాగా మేము అది తర్వాత సెకండ్ స్టెప్‌గా ప్రయత్నం చేస్తున్నాం ఓకే. మేడం. ఆ యూనిట్‌ల వైస్‌గా యెస్ మేడం. ఏంటనేది యెస్ నెక్స్ట్ మేడం. ప్రాసెస్‌లో యెస్ చెప్తారు. మేడం. వాళ్ళు సక్సీడ్ అయితే. యెస్ మేడం. ఓకే. మరి ఇప్పుడు వీళ్ళందరూ స్టిచ్ చేసిన మెటీరియల్ ఉంటది కదా! మళ్ళీ మాకే వాళ్ళకి పంపించాలి మేడం. రిటర్న్ నాకే చేయాలంటే మాకే దానికి పంపించాలి. కొరియర్ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా మీరే. ట్రాన్స్‌పోర్ట్ మేమే పంపిస్తాము. అడ్రెస్ ఉంటుంది. ఫోన్ హ్మ్. నంబర్ ఉంటుంది. హ్మ్. క్లియర్‌గా మాకు పర్టిక్యులర్‌గా మీకు అడ్రెస్ పంపియాలి. బట్ ఓకే. డిలే చేయకూడదు. దయచేసి మీకు ఎన్ని రోజులు టైమ్ ఇస్తామో, ఎన్ని హ్మ్. పీసులు ఇస్తామో, ఆ పీసులు కరెక్ట్‌గా మాకు అందేలాగా హ్మ్. మీరు ప్రయత్నించాలి. అది మీకు గొప్పతనం అది. ఓకే. మీ యొక్క టాలెంట్ మీరు పెంచుకున్నారంటే మీరు పెరుగుతారు, మేము పెరుగుతాం. బాగా ఇంకా 10 మందిని మీరు ఉద్యోగస్తులుగా చేర్చగలుగుతారు మేడం. ఓకే. ఇప్పుడు ఈ నంబర్ 1 కాటన్ హబ్ కావచ్చు, యెస్ మేడం. నంబర్ 1 టైలరింగ్ హబ్ యెస్ కావచ్చు. మేడం. దీని ద్వారా మీరు అంటే ఫస్ట్ అసలు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ అనుకుంటున్నారు? వచ్చి మన ఎండీ ముత్తు సార్ అని చెప్పినారు. వాళ్ళు 50 ఇయర్స్‌గా దీంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నారు మేడం వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళు ప్రతి ఒక్కటి ఎల్‌కేజీ నుంచి వాళ్ళు చదివినట్టుగా ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు పెద్దగా 2000 స్క్వేర్ ఫీట్‌లో హ్మ్. పెద్ద షోరూమ్ ఓపెన్ చేసి ఎంతో వేల మందికి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ హ్మ్. ఒక ఫ్రాంచైజీ ఇచ్చేసి వాళ్ళు స్టేట్ లెవెల్‌లో వాళ్ళ యొక్క మేడమ్‌ని వాళ్ళు ఎన్నికించి కర్ణాటకలో సుమారుగా 300 మెంబర్స్ టైలర్ రెడీ అయినారు మేడం. హ్మ్. తమిళనాడులో 500 టైలర్ రెడీ అయినారు. సో, హ్మ్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఎక్కువగా అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తూ హ్మ్. స్టేట్ లెవెల్, పాన్ ఇండియా లెవెల్‌లో సార్ ఇక్కడికి తీసుకెళ్తున్నాడు. సో, ఇదొక పెద్ద అవకాశము. హ్మ్. కర్ణాటక నుంచి మా మేడం ఒకరున్నారు. వాళ్ళ తరపున మేము ఈ కంపెనీకొచ్చాము. కంపెనీకొచ్చిన ఎంతో నేర్చుకొని ఎంతో మందికి స్వావలంబన బతికేదానికి, వాళ్ళకి ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కటి మేము చెప్పేదానికి నాకు ఈ యొక్క అవకాశం దొరికింది మేడం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కూడా ఫిల్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు యెస్ మేడం. తెలంగాణలో యెస్ మేడం. ఇప్పుడు 300 మెంబర్స్ దాటి కూడా అంటే ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్‌గా ఉంటారు యెస్ మేడం. కాబట్టి, మరి వాళ్ళందరూ కూడా అంటే ఇంకా ఎక్కువ మంది కావాలనుకుంటే ఏమన్నా దానికి ఆప్షన్ కూడా ఉంటదా? ముందుగా మేము ప్లాన్ చేస్తున్నాం మేడం. అంటే ఓకే. స్టెప్ బై స్టెప్ పెరిగిన ఎంత పెరిగితే అంత ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఎంతో టార్గెట్ చేయాలంత వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. యెస్ మేడం. సో, చూసుకున్నట్లయితే ఈ నంబర్ 1 టైలరింగ్ హబ్ వాళ్ళు ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడులో కర్ణాటకలో వచ్చేసి 300 ప్లస్ అండ్ అలాగే తమిళనాడులో వచ్చేసప్పటికి 500 ప్లస్ ఈ యూనిట్స్ అయితే వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సక్సెస్‌ఫుల్‌గా ఫ్రాంచైజీస్ అయితే వాళ్ళు రన్ చేస్తూ చాలా మందికి ఉపాధి అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. అలాగే మీరు కూడా వీళ్ళతో ఫ్రాంచైజీ గనుక బిల్డప్ చేసుకొని కంటిన్యూ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం మనకి ఎక్కువుంటది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా దీన్ని స్ప్రెడ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ అండ్ ఏపీలో వాళ్ళు మొత్తంగా 600 మంది టైలర్ల కోసమైతే చూస్తున్నారు. తెలంగాణలో 300 మెంబర్స్ అలాగే ఏపీలో 300 మెంబర్స్. దీనికొచ్చేటప్పటికి ప్రాసెస్ ఏంటి? దీన్నెలా రన్ చేయాలి? యూనిట్ ఎలా రన్ చేయాలి? అండ్ అలాగే ఈ మెటీరియల్‌ని మేమెలా తీసుకోవాలి? తీసుకున్న మెటీరియల్‌ని ఫినిషింగ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్‌గా మనకు చెప్తారు.
దానికోసం మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే రీచ్ అయినట్లయితే వాళ్ళు మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తారు, ఎలా రన్ చేయాలి అన్నట్లు, అలాగే టెలికాలర్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ట్రైలర్స్ ని ఎలా బిల్డప్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏం లేదు, మీరు ఇంటి దగ్గర ఒక మిషన్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి ప్యాటర్న్ మేము పంపిస్తాము. దీని ప్రకారంగా మీరు పెట్టుకొని కట్ చేసినట్లయితే మీకు మీ మెజర్మెంట్ కూడా మీకు పంపిస్తాము. ఇలా సైజు వారంగా మీరు కట్ చేసి మాకు ఫిట్ చేసి ఇవ్వాలి. ఇది ఒక డిజైన్స్ మీకు ఫస్ట్ ప్యాటర్న్ పంపిస్తే ఇంత లోపల మీరు రెడీ చేసుకోవాలి. 30 నుంచి హైట్ ఇస్తారు, 8.5 వరకు మీరు రెడీ చేసి ఇవ్వాలి. ఎస్, మనం చూసుకున్నట్లయితే ఇలా ప్యాటర్న్స్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అలాగే డ్రెస్ ప్యాటర్న్స్ అయితే మనకి పంపించడం జరుగుతుంది. దీనికి తగ్గట్లుగా వెనకాల మనకి మెజర్మెంట్స్ కూడా వాళ్ళు ఎంత కావాలి, ఎలా కుట్టాలి, ఇవి మెజర్మెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి తగ్గట్లుగా మీరు కనుక మెటీరియల్ని స్టిచ్ చేసి ఎంత నీట్గా కుట్టి పంపిస్తే అంత వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దేనికైనా మీరు ఒక టైలర్ని తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, ఆ టైలర్ వచ్చే పనితనం బట్టే మనకి వర్క్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంత నీట్గా కుట్టిన వాళ్ళకి అంత ఎక్కువ వర్క్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ప్యాటర్న్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అలాగే దాన్ని ఎలాగా వాళ్ళు బిజినెస్గా మార్చుకుంటారు అనే దానికి ఫుల్ సపోర్ట్గా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూనిట్స్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇలాగా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉంటే, ఎస్పెషల్లీ తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, ఆ తర్వాత ఏపీలో కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ, ఏపీలో ఎవరైతే కస్టమర్స్, క్లయింట్స్ దీనికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఖచ్చితంగా ఫ్రాంచైజీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే రీచ్ అయిపోండి. సో ఇన్ డీటెయిల్డ్గా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఈ యూనిట్కి సంబంధించి రెంట్ కావచ్చు, కరెంటు బిల్ కావచ్చు, అండ్ అలాగే మెటీరియల్కి వాళ్ళు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. యూనిట్ మెయింటైన్ చేసే మాస్టర్ని కూడా వాళ్ళు శాలరీ పర్పస్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఫ్రాంచైజీ కోసం ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అవ్వండి, మీ కళలను సాకారం చేసుకోండి.